మిస్ అయింది. ఆ ఒకటి ఏంటంటారా, చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది. శకుని పాత్ర ఉంటుందే, పీతుహో అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపులారు గారు దుర్యోధనుడు పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో, బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో, శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అనుమానమే లేదు. నేను కోపంతో చెప్పటలా, శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా, అద్భుతంగా ఉంటుంది. అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉన్నట్టయితే అబ్బో ఇవాళ సందడిగా ఉండేది అనుకో. మమ్మల్ని తిట్టినందుకు ప్రతిఫలంగా ఉండేది. సందు తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకుని గాక ఏమవుతాడు చెప్పండి స్వామి. అది నా అభిప్రాయం. ఓకే, జరిగాయి శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలు, చాలా చప్పగా జరిగినటువంటి సమావేశాలు. ఎవ్వరు టీవీలో కూడా ఈ సమావేశాన్ని చూడాలని ఆసక్తి చూపనటువంటి సమావేశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్షం హోదాని ఇవ్వనందుకు వెళ్ళమని చెప్పిన తర్వాత, పాల్గొమని చెప్పిన తర్వాత వారు ఈ శాసనసభ సమావేశాలు చాలా అడ్డగోలుగా, పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగాను, కూటమిలో ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు. శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము, చర్చలో పాల్గొలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ సమావేశాలంటేనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది, అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు, ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో, ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు. అసలు